శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు పెట్టామంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ధారించి బెదిరింపు కాల్ను ఫేక్ కాల్గా తెర్చారు. ఫోన్ చేసిన వ్యక్తి మతి స్థిమితం లేదని గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని ఎంతసేపటి తర్వాత తెలిసింది? ముందుగా ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు సెక్యూరిటీ స్టాఫ్? హరీష్, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఏదైతే బాంబు బెదిరింపు కాల్ మరోసారి వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా సార్లు ఆగతాయిలు ఫోన్ చేసి మెయిల్ పంపిన సందర్భంలో పోలీసులు దానికి సంబంధించిన వీటన్నిటి కూడా నిగ్గు తెలిసిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఒక ఆగంతకుడు కాల్ చేశాడు. కాల్ చేసి విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ కూడా బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ తో పాటు స్థానికంగా ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇటు విమానాశ్రయం సంబంధించి ఇటు ప్రయాణికులు ఉండే జోన్ తో పాటు